ఇంట్లో డాక్టర్ ఉన్నప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతూ చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది. పద్మాక్షి అది నేనే డొనేషన్ కోసం ఇచ్చాను అని చెప్పగానే విహారీ చాలా మంచి పని చేశారు అత్తయ్య. డాక్టర్ మా అత్తయ్య గారు ఇచ్చినవి సరిపోకపోతే నేను కూడా మీకు డొనేషన్ ఇస్తాను అని అంటూ విహారీ అంటాడు. ఆ మాట వినేసరికి సహస్ర అంటుంది, పర్వాలేదులే బావా సరిపోతాయి తనకి. ఏం డాక్టర్ సరిపోతాయి కదా అని సహస్ర అంటే డాక్టర్ అంటుంది సరిపోతాయి అని అంటూ చెప్తుంది. నాకు క్లినిక్కి టైం అవుతుంది నేను వెళ్తాను అని డాక్టర్ వెళ్ళిపోతుంది. అప్పుడే అంబిక అంటుంది పద్మాక్షితో, ఏంటక్క మీ డొనేషన్ లక్షల్లో ఉందనుకుంటా, అంటే మన స్టేటస్కి తగ్గట్టుగా ఉండాలి కదా మరి అని అంటే యమున అంటుంది, వదిన మీరు చాలా మంచి మనసు అని అంటుంది. ఇక అలాగా విహారీ సరే ఆఫీస్కి టైం అవుతుంది వెళ్దామనేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా విహారీ బయలుదేరుతాడు. ఇక అప్పుడే పద్మాక్షి సహస్రాన్ని బయటికి లాక్కొచ్చేసి ఇలా అంటుంది, ఏంటి ఏం చేసావే నువ్వు, డాక్టర్కి అన్ని డబ్బులు ఎందుకు ఇచ్చావు చెప్పవే చెప్పు, అంత డబ్బు ఎందుకు ఇచ్చావు అని అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడే సహస్ర చాలా సీరియస్గా, అవునమ్మా ఇచ్చాను ఇప్పుడేంటి అని అంటూ ఉంటే, ఎందుకు ఇచ్చావో చెప్పమని అడుగుతున్నా, అంత డబ్బు డాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని సహస్రతో పద్మాక్షి కోపంగా అరుస్తుంది. అప్పుడు సహస్ర అంటుంది, అది నా పెళ్లి కోసం ఇచ్చానులే అని అంటుంది. నీ పెళ్లి కోసమా, నీ పెళ్లి కోసం ఏంటే అంటే, అవును డాక్టర్ నాకు పెళ్లికి హెల్ప్ చేసింది, నన్ను బావ పెళ్లి చేసుకోవడానికి హెల్ప్ చేసింది అందుకనే ఇచ్చాను అని అంటూ సహస్ర చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటూ పద్మాక్షి పెళ్లి కోసం డాక్టర్ హెల్ప్ చేయటం ఏంటి, అసలు ఏం జరిగింది అని అంటూ అడిగితే, అయితే నాకు బావని పెళ్లి చేసుకోవాలని డాక్టర్తో ఇలా చెప్పించాను, అలాగే డాక్టర్ చెప్పినందుకు బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు అంతే. అంటే ఈ యాక్సిడెంటు, ఈ దెబ్బలు తగలటం ఇవన్నీ అబద్ధమేనా అని పద్మాక్షి అంటుంది. సహస్ర అంటుంది, లేదు యాక్సిడెంట్ జరగటం కరెక్టే, దెబ్బలు తగలటం కరెక్టే, కానీ నేను చచ్చిపోతాను అప్పుడు బావ తాళి కడితేనే నేను బతుకుతాను అనే విషయం మాత్రం అబద్ధం, అది అబద్ధం ఆడి బావని పెళ్లి చేసుకున్నాను అని ఏంటో సహస్ర చెప్తుంది. దానికి డాక్టర్ సహాయపడింది అందుకే డబ్బిచ్చాను అని ఏంటో సహస్ర చెప్పగానే పద్మాక్షి కోపంగా అంటుంది, ఏంటి విహారిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా, నీకు ఎంత ధైర్యమే మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి అని పద్మాక్షి అంటుంది. అప్పుడు సహస్ర అంటుంది, ఏ తప్పేముంది, ఇప్పటికీ పెళ్ళి 3 సార్లు పీటల దాకా వచ్చి ఆగిపోయింది, ఇంకొకసారి ఆగిపోతే నేను బ్రతుకుతానా, అందుకని బావని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అందుకే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు తప్పేంటి అని అంటూ సహస్ర అంటుంది. తప్పు కాదే, అది చాలా పెద్ద తప్పు, 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమంటారు, కానీ నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, అది విహారికి తెలియకుండా, అది అలా చేయటం చాలా పెద్ద తప్పు. అయినా విహారికి, మీ అత్తయ్యకి, ఆ ఇంట్లో మా అమ్మ నాన్నకి, ఇంట్లో ఎవరికైనా తెలిస్తే ఊరుకుంటారా, ఈ విషయంలో అసలు ఎవరు నేను వదిలిపెట్టరు, అంటే ఏం చేస్తారమ్మా, నేనేం చేశానని, నేను బావ నాకు కావాలి అనుకున్నాను, ఇంకొకసారి పెళ్లి ముహూర్తాలు పెట్టారు అంటే అది పోస్ట్ పోన్ అవటమో ఫెయిల్ అవ్వటమో ఏదో ఒకటి జరుగుతుంది, అందుకని నిన్ను బావని చేసుకున్నాను అంతే అని అంటూ ఇంకా ఈ విషయం గురించి అయినా ఎవరికి తెలియదులే, అంటే డాక్టర్ చెప్తే ఏం చేస్తావే అంటే అది చెప్పదు, చెప్పిందంటే చస్తుంది కాబట్టి చెప్పదు అని సహస్ర అంటుంది. పద్మాక్షి అంటుంది, ఏమోని నువ్వు చేసిన ఈ పనికి నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు, చాలా టెన్షన్గా ఉంది అని పద్మాక్షి అంటే, అమ్మ నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటాను కదా అని సహస్ర చెప్తుంది. ఇంకా ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది కదా, ఇక అప్పుడు మీటింగ్లో విహారి చెప్తాడు, ఈ ప్రజెంటేషన్ ఇదంతా ఇలా ఇన్ని రోజులు లక్ష్మి చేసింది, కానీ ఇప్పుడు సహస్ర కూడా ఈ వీక్రాఫ్ట్లో తను చేస్తాను అంటుంది, కాబట్టి ఇద్దరు ఎవరు మంచిగా ఇస్తే వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తాను అని అంటూ విహారి చెప్తాడు. అప్పుడు లక్ష్మి లేచి కొంచెం సేపు మాట్లాడుతుంది. ఆ తర్వాత సహస్ర లేచి మాట్లాడి చివరికి ట్విస్ట్ ఇస్తుంది. అందులోనూ చేనేత కార్మికులను కూడా నేను తీసుకొస్తాను, నేషనల్ అవార్డు గ్రహీత ఆదికేశవులు గారిని నేను ఇక్కడ తీసుకురాబోతున్నాను అని అంటూ సహస్ర ఫోటో చూపించి మరీ చెప్తుంది. ఆ మాట వినేసరికి విహారి లక్ష్మి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. లక్ష్మి కూడా లేచి నుంచుంటుంది, టెన్షన్గా చూస్తుంది. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సహస్ర ఇలా చెప్తుంది, నేను అందరికీ ఇందులో ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటున్నాను, అందుకని ఆదికేశవులు గారు చాలా గ్రేట్ పర్సన్ కాబట్టి ఆయన్ని తీసుకురావాలి అనుకుంటున్నాను నేను అని సహస్ర చెప్తుంది. ఆ మాట విని లక్ష్మి వాళ్ళు చాలా టెన్షన్ పడతారు. ఇక ఆ తర్వాత పక్కకి లక్ష్మి వెళ్ళిపోతే విహారీ ఫాస్ట్గా అక్కడికి వచ్చేసి, లక్ష్మి ఏం జరుగుతుంది, మీ నాన్న గురించి సహస్రకి ఎలా తెలుసు, అంటే మన పెళ్ళి ఇదంతా కూడా తనకి తెలుసు అంటావా అని విహారీ అంటే, లేదు విహారీ గారు, మన పెళ్ళి గురించి తెలిస్తే సహస్రమ్మ అసలు అలా ఊరుకోదు, పెద్ద గొడవ చేసేస్తుంది అని అంటే, మరి ఎందుకు మీ నాన్న గురించి ఎలా కనుక్కుంది తను అని అంటే, అప్పుడు గుర్తు తెచ్చుకొని లక్ష్మి బట్టలు ఇంతకుముందు
పెళ్ళికి బట్టలు తెస్తారు కదా ఆదికేశవులు, అది గుర్తు తెచ్చుకొని చెప్తుంది. అప్పుడు బట్టలు తీసుకొచ్చారు కదా అందుకనే తనను గుర్తు పెట్టుకున్నట్టుంది అని అంటూ చెప్పగానే, ఓ అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను నేను అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి అంటుంది, విహారీ గారు సహస్రమ్మకి చూస్తే గొడవ చేస్తుంది, మన ఇద్దరం ఇంతసేపు ఇక్కడ మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు, మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటుంది. విహారీ సరే నేను వెళ్తాను అనేసి ఇంకా ఇలా చూస్తే సడన్గా బొట్టు కనిపించదు. ఇంకా లక్ష్మి నీ ఫేస్ మీద బొట్టు లేదేంటి అని అంటంతో స్టిక్కర్ పోయినట్టుంది విహారీ గారు అని అంటే, సరేలే అని చెప్పి దేవుడి దగ్గర కుంకుమ తీసి ఇలా పెట్టి లక్ష్మి నుదుటన విహారీ బొట్టు పెడతాడు. ఇక అప్పుడే కళ్ళల్లో ఇలా కుంకుమ పడుతుంది. అబ్బా అని చెప్పి అనేసరికి విహారీ ఏమైంది లక్ష్మి అని అడిగితే కళ్ళల్లో కుంకుమ పడింది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు విహారీ నేను చూస్తానుండు అనేసి ఇలా చూస్తూ ఉంటాడు లక్ష్మిని. ఇంకా అప్పుడే చారుకేశవ సడన్గా వెళ్తూ లక్ష్మి విహారీని చూస్తాడు. వాళ్ళిద్దరూ దగ్గరగా అలా ఉండడం విహారీ లక్ష్మి కళ్ళల్లో ఇలా కుంకుమ పడిందని ఊదుతూ ఉంటే తను మాత్రం ఏదో ముద్దు పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతాడు. అంటే దూరం నుంచి చూస్తే ఫేసులు కలిసిపోయినట్టుగా ఉంటాయి కాబట్టి ముద్దు పెట్టుకుంటున్నారేమో అనుకుని చారుకేశవ చాటుగా దక్కుని చూస్తూ, అమ్మో వీళ్ళేంటి ఇంతకుముందు ఇంట్లోనే పెట్టారు అంటే ఇప్పుడు దుకాణం ఆఫీస్లో కూడా పెట్టేశారా అని చారుకేశవ సీరియస్గా చూస్తూ ఉంటాడు లక్ష్మిని విహారీని. ఆ తర్వాత ఇప్పుడు ఓకేనా లక్ష్మి, ఇప్పుడు పర్వాలేదు కదా అని విహారీ అడిగితే, పర్వాలేదు విహారీ గారు అని అంటూ మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అంటే సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. మళ్ళీ క్యాబిన్లో కూర్చుంటారు. అప్పుడే విహారీ ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతే లక్ష్మి తన క్యాబిన్లో ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర పిన్ని బావా బయటికి వెళ్తున్నాడా అని అంటూ అంబికని అడిగితే అనుకుంటా బయటికి వెళ్తున్నట్టున్నాడు విహారీ అని అంటూ చెప్తే ఇంకప్పుడు సహస్ర సరే నేను ఒక్క నిమిషం నేను లక్ష్మితో ఒక ఆట ఆడుకుందాం అంటుంది సహస్ర. అప్పుడే ఏం చేస్తావంటే రా నువ్వు చెప్తా అని చెప్పి తన లక్ష్మి క్యాబిన్లోకి వెళ్ళిపోయి, ఏ లక్ష్మి నాకు కాఫీ కావాలి అని సహస్ర అడుగుతుంది. అది అమ్మ నేనా అని అంటే, ఏ ఇక్కడ తీసుకురావా, ఇంట్లోనే తీసుకొస్తావా, ఇక్కడ మేము చెప్తే మా మాట వినవా నువ్వు అని అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి చూస్తూ ఉంటుంది. వెళ్ళవే కాఫీ తీసుకురాపో అని సహస్ర కోపంగా అంటుంది. సరే అని చెప్పి అక్కడ నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది కాఫీ తీసుకురావడానికి. వాళ్ళు మళ్ళీ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. ఇక అప్పుడే ఈ లక్ష్మి ఏంటి ఇంకా రావట్లేదు పిన్ని, చాలాసేపు అయింది అని సహస్ర అంటూ ఉంటుంది. అంతలో ఇక లక్ష్మి ముందు కాఫీ తీసుకురాకుండా ఉట్టిగా ఊరికి చేతులతో వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఇదేంటి కాఫీ తేకుండా వస్తుంది అని అంటూ చూస్తూ ఉండగానే వెనక నుంచి విహారీ లక్ష్మి వెనకాల కాఫీ పట్టుకొని వస్తాడు. ఇక సహస్రని సీరియస్గా చూస్తాడు. ఇక అప్పుడు సహస్ర అంబిక ఇద్దరు టెన్షన్గా చూస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ అలా లక్ష్మి నువ్వు వెళ్ళి కూర్చో అని అంటాడు. లక్ష్మి నిలబడుతుంది. విహారీ వెళ్ళి అందరికీ కాఫీ తీసుకోండి, సహస్ర కాఫీ తీసుకో, అత్త కాఫీ తీసుకొని అందరికీ కాఫీలు ఇస్తాడు. అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి కూడా కాఫీ ఇస్తాడు విహారీ. అది చూసి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మిని అక్కడ కూర్చున్నాక విహారీ వచ్చి, లక్ష్మి ఎంతసేపు నిలబడతావు కూర్చో అని అంటే కూర్చున్నాక మీటింగ్ అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతారు. విహారీ ఇంకా సహస్ర అంబిక కూడా వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం మీరు కూర్చోండి అని అంటాడు. ఆ తర్వాత లక్ష్మి నువ్వు కూడా కూర్చో అంటే సరే అని నలుగురు కూర్చుంటారు. విహారీ మాట్లాడతాడు. చూడండి ఇది ఆఫీస్లో లక్ష్మిని ఇక్కడ ఆఫీసర్ లాగానే చూడాలి, అంతేకాని ఇంట్లో పని మనిషిలాగా చూడకూడదు. ఇక్కడ తను చాలా హెల్ప్ చేస్తుంది మన కంపెనీకి, తన వల్ల మనకి చాలా ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు ఈ కంపెనీ ఇలా నిలబడిందంటే లక్ష్మి వల్లే. మీరు తనని ఇక్కడ చీప్గా చూసి పని మనిషిలాగా క్రియేట్ చేయాలని చూస్తే నేను అసలు ఊరుకోను. ఇక్కడ ఎవరైనా ఒకటే, చీఫ్ నుంచి మేనేజర్ దాకా ఎవరైనా పని చేయొచ్చు, కానీ ఇలా మీరు మాత్రం ఇలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు అని విహారీ చాలా సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక అంబిక అందరూ అలా చూస్తారు. ఇక సరే అని చెప్పేసి ఇంకొకసారి ఇలా నాకు కనిపించొద్దు అని వెళ్ళిపోతాడు విహారీ. ఆ తర్వాత ఇంకా అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విహారీ అలా వచ్చి చూస్తే లక్ష్మి పనిచేస్తూ ఉంటుంది. అదేంటి లక్ష్మి ఇంకా ఇంటికి వెళ్ళలేదా అని అనుకుని దగ్గరికి వచ్చి, లక్ష్మి నువ్వేంటి ఇంకా బయలుదేరలేదు అని అంటే, విహారీ గారు నాకు కొంచెం పనుంది మీరు వెళ్ళండి నేను వస్తాను అని లక్ష్మి అంటే, అదేంటి నువ్వు వెళ్ళకుండా నేనెలా వెళ్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం, నేను వెయిట్ చేస్తాను అని విహారీ కూర్చుంటాడు. సహస్ర అంబిక అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తే, విహారీ గారు మీరు కూడా వెళ్ళిపోండి, వద్దు నేను వస్తాను అని లక్ష్మి చెప్తే, ఇక అప్పుడు విహారీ నువ్వు పని చేయి నేను వెయిట్ చేస్తాను అని కూర్చుంటాడు. ఇక అప్పుడే చారుకేశవ్ వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి వీళ్ళేంటి అందరూ వెళ్ళిపోయారు
లేరు, వీళ్ళు మాత్రమే ఉన్నారు అనుకుని దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. విహారీ ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నావు, వెళ్దామా అంటే వెళ్దాం మావయ్య అని అంటాడు. అప్పుడే చారుకేశవ వస్తాడేమో విహారీ అనుకుని వెళ్తే విహారీ మాత్రం రాడు. చారుకేశవ అక్కడే ఒక చైర్స్లో పక్కన దాక్కుంటాడు, ఇంకా టేబుల్స్ మధ్యలో. ఇంకా అలా చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామనేసి అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి ఇంకా పని అయిపోయింది, విహారీ గారు వెళ్ళిపోదామా అంటే సరే వెళ్ళిపోదాం పదా అని చెప్పి ఇద్దరు వెళ్తూ ఉంటారు. చారుకేశవ వాళ్ళు కారు ఎక్కి వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా పరిగెత్తుకొని వచ్చి చూస్తూ ఇలా అనుకుంటాడు, ఏంటిది వీళ్ళిద్దరూ తేడాగా కనిపిస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇంతసేపు ఇక్కడే ఉన్నారు, అసలు ఏదో తేడా కొడుతుంది నాకు అని చారుకేశవ అనుకుంటాడు. ఆ తర్వాత ఇంకా కారులో ఎక్కి వెళ్తూ ఉంటే విహారీ లక్ష్మిని చూసి, లక్ష్మి సీట్ బెల్ట్ పెట్టుకో అని అంటాడు. అప్పుడు లక్ష్మి సరే అని చెప్పి సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ఉంటుంది. కానీ తనకి సరిగ్గా పెట్టుకోవటం రాకపోవడంతో విహారీ ఇలా పక్కకి వచ్చి లక్ష్మికి సీట్ పెడదామనుకునేసరికి లక్ష్మి ఫేస్ విహారీ ఫేస్ ఇలా టచ్ అవుతాయి. ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.